అంటావు కానీ వాన పడుతుందోనల్లా మీకెళ్ళి హైదరాబాద్లా ఎట్లా పడ్డదో ఎరికే కదా మీకు. అసలు సముద్రమే ఉన్నదా ఏంది అని అనిపించింది. రోడ్లేవో, చెరువులేవో, నదులేవో, ఇండ్లేవో ఏర్పరకుండానే అయింది. రోడ్లంటే యాదకొచ్చింది. పడిన రోడ్లు వానకి ఎట్లయిపోయిందో మీకు ఇప్పుడు చూయించే జిమ్మదారు నా మీద పడ్డదోళ్ళ. ఎట్లా చూస్తారు? ఆగో ఆడొక ట్యాంకరు రోడ్డు మీదకి వెళ్ళి పోతుంది. దాన్ని చూస్తే ఆ రోడ్డు కథ ఏందో మీకే అర్థమైతే చూడురు మరి దబ్బున. అగ చూడురోల్లా ట్యాంకరు దిగబడ్డది. ఇది మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి. మొత్తం దిగబడ్డది కదా, ఇక లోపలికే పోవు కావచ్చు. ఈ ట్యాంకర్ ఎట్లా దిగబడ్డదో మన సర్కారు పనితనం గట్లనే ఉన్నది అని దీన్ని చూసిన పట్నం జనమే అంటురు. నిజంగా గంట వాన పడితే చాలు నడవ పట్నం రోడ్డు ఎట్లయితున్నాయో చూస్తూనే ఉన్నాం మనం. గంటలకు వాన ట్రాఫిక్ జామ్ అయితేనే ఉన్నది. నిన్ననైతే అరిగోస పడ్డరు జనాలు. వాన పడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది బరాబరే, కానీ మరీ గింత అద్మానమా? వాన పడుతుందని ఎరికే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు ముంగడ పడాలి, అందరి పనులలో ఉండాలి. కానీ ఏమైంది? 7 దాన్ని విడిచిపెట్టారు. ఆఖరికి అత్తే జనం గోసపడ్డరు, రోడ్లలో దిగబడ్డాయి. ఈ ట్యాంకర్ చూసినాక ఇప్పుడు జనాలు రోడ్డు మీద పోవాలంటేనే భయపడుతురు. ఏ రోడ్డు కుంగి ఎట్లా దిగబడతారో అని గజ్జు గజ్జు అంటురు. రేవంత్ సారు జర చూడు సారు, ఎంతసేపు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం కాదు సారు, జనం గోస కూడా పట్టించుకోరు సారు, మీకు పుణ్యం ఉంటుందని అంటురు పబ్లిక్.